నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శ్రేణి ప్రముఖుల భేటీ ప్రభుత్వం తరపున సినీ ప్రముఖుల ముందు కొన్ని ప్రతిపాదనలు సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు సర్వం సిద్ధం ఏర్పాట్లు పూర్తి చేస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన ఓ ఎస్ఐ సహా మహిళా కానిస్టేబుల్ సూసైడ్ కలకలం ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహతో పాటు ఈ భేటీకి మా అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నుంచి 36 మంది సభ్యుల బృందం హాజరయ్యారు నిర్మాతలు డి సురేష్ బాబు అల్లు అరవింద్ సుప్రియ నాగవంశీ రవిశంకర్ సునీల్ నారంగ్ నవీన్ ఎర్నేని హీరోలు వెంకటేష్ నాగార్జున నితిన్ వరుణ్ తేజ్ శివబాలాజీ కిరణ్ అబ్బవరంతో పాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ హరీష్ శంకర్ అనిల్ రావుపుడి బాబీ వంశీ తదితరులు కలిశారు సినీ ప్రముఖులతో మంత్రులు ప్రాథమిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సినీ ప్రముఖుల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామ స్థాయి మండల స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నారు ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుంది ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి వివక్షతకు తావు లేకుండా పారా క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించుకోవడం ఈ సీఎం కప్ పోటీలో మరో ప్రత్యేకత ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ 2024ను విజయవంతం చేయడంలో యావత్తు తెలంగాణ క్రీడా సంఘాలు పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు స్వచ్ఛంద సంస్థలు పలువురు క్రీడాభిమానులు పాల్పంచుకుంటున్నారు సీఎం కప్ 2024 గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించి ప్రపంచ స్థాయిలో తీసుకురావాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఈ పోటీలను నిర్వహిస్తూ ఈ నెల డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు దాకా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా పోటీలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇవి నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రీడాకారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రపంచ ఛాంపియన్షిప్ పెరగటానికి అందులో పాల్గొనడానికి పనికొచ్చే విధంగా
ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసి సానబట్టి ప్రపంచానికి ఆ క్రీడా పోటీల్లో అందించడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు అభినందిస్తూ ఈ పండుగని డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకునే కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. క్రీడాకారులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టి ముందు తీసుకెళ్తున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎం కప్ దీని ఒక ప్రత్యేకత, మా ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ బుధవారం మధ్యాహ్నం స్టేషన్ నుంచి వెళ్లాడు. సాయంత్రం నుంచి ఆయన ఫోన్ పనిచేయడం లేదు. అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయలేదు. ఎస్ఐ సహా కానిస్టేబుల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ట్రేస్ చేయగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. రాత్రి పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు, కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి. అయితే ఈ ఇద్దరితో పాటు బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, సొసైటీ ఆపరేటర్ ముగ్గురు చెరువులో దూకిన ఘటన సంచలనంగా మారింది. చెరువు వద్దకు జిల్లా ఎస్పీ సింధు శర్మ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం సదాశివనగర్, బిక్కనూరు, కామారెడ్డి పట్టణ సిఐలు, ఎస్ఐలు, పోలీసుల బృందం చెరువు వద్ద ఉండి బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చెరువు పరిధి పెద్దగా లోతుగా ఉండడంతో పాటు చీకటి కావడంతో గాలింపులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. లోతు కూడా ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి వరకు కొనసాగింది గాలింపు చర్యలు. ఈ అర్ధరాత్రి వరకు ఇద్దరు డెడ్ బాడీస్ ఉన్నాం సార్. అలానే వచ్చా ములుగు పంపు హౌస్ నుండి గోదావరి జలాలు జంగాలపల్లి బంజరు చెరువుకు మంత్రి సీతక్క నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలాన ములుగు నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వకుండా సిద్దిపేట, సిరిసిల్లకు నీళ్లను తరలించుకుపోయారని అన్నారు. రాబోయే రోజుల్లో ములుగు పంపు హౌస్ నుండి కొత్తగూడ, గంగారాం మండలాలకు గోదావరి జలాలు అందించి ఆ రైతాంగాన్ని ఆదుకుంటామని, త్వరలోనే పంపు హౌస్ నుండి కాశీందేవిపేట మీదుగా కేనాయిల్ ద్వారా లక్నవరంకు నీళ్లను పంపింగ్ చేసుకోవడం జరుగుతుందని, రైతులను రాజులుగా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు.
అది ఓపెన్ కాలేదు కదా, ఓపెన్ కెనాల్ అయితే వీళ్ళప్పుడు మంచిగా ఉపయోగపడుతున్నాయి రైతులకు. హైడ్రా తేవాలి రవి ఇల్లు అక్కడ తొందరగా మీ దగ్గర పెండింగ్ పెట్టుకో. కొంచెం టీఎంసీ ములుగు జిల్లా కేంద్రంలోని ఓలిమిని స్ట్రీట్ చర్చిలో మరియు లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా యేసుక్రీస్తు బోధనలైన స్వార్థరహిత జీవనం, ప్రేమ, దయ, ఎదుటివారిని క్షమించే గుణం, తమకు ఉన్న జ్ఞానాన్ని పంచుకోవడం ఇవి యేసు బోధనలని, శాంతి సౌభ్రాతృత్వాన్ని పంచే క్రీస్తు బోధనలు యథాతథంగా ఎంత గొప్పగా ప్రచారంలోకి వస్తే ఈ ప్రపంచానికి అంత గొప్ప మేలు జరుగుతుందని మంత్రి అన్నారు. మరి ప్రపంచం అంతా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు మీరందరూ ఇక్కడ పూజ చేయడం చాలా సంతోషదాయకం. మరి ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని, ప్రతి ఒక్కరు బాగుండాలని మీరందరూ ప్రార్థన చేయడం చాలా సంతోషం. కానీ కొన్ని రాజకీయాలలో వీళ్ళు ఈ ప్రార్థన చేయొద్దు, వీళ్ళు ఈ దేవుడు మొక్కద్దు, ఒకటే దేవుడు ఉండాలి, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే మతం ఉండాలి అని కొన్ని నిబంధనలు పెట్టి ఇక్కడ కూడా విభేద అభిప్రాయాలు రావడంతో ఎంతో మంది పాస్టర్స్ మరి అగ్గిలో కూడా కాల్చబడి, అంటే అట్లా కూడా కొన్ని జరిగినాయి వేరే వేరే రాష్ట్రాలలో. పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ చర్చి కట్టద్దు, ప్రార్థన చేయొద్దని. కానీ మనది లౌకిక రాజ్యం. అంబేద్కర్ గారు అన్ని మతాలకు సమాన హక్కులు, స్వేచ్ఛ మనకు అందించడం జరిగింది. ఎవరికి ఇబ్బంది కలిగినంత వరకు మనము ఇలాంటి ప్రార్థనలు చేసుకోవచ్చు, దేవుణ్ణి మొక్కుకోవచ్చు. మరి ఇతరులను ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు. మన దేవుడు, మనం నమ్మే దేవుడు గొప్పవాడని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇతరులు తప్పు, వాళ్ళు తక్కువ అని ఎప్పుడు కూడా తగ్గించి చూడకూడదు. ఇదే మన యేసయ్య గారు మనకు చెప్పేటువంటి నీతి సూత్రం. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హత్నూర మండలంలోని కాసాల, కొన్యాల, లింగాపూర్, హత్నూర, దౌలతాబాద్, దౌలాపూర్, ముచ్చర్ల, రెడ్డిపాలెం తదితర గ్రామాలలో భక్తి శ్రద్ధల మధ్య క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రేవరెంట్ బి కాంతారావు గురువులు వ్యాఖ్యోపదేశం అందజేశారు. వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా చర్చిలను అలంకరించి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయాన్నే ఊరేగింపు కార్యక్రమం, అనంతరం చర్చిల్లో గురువులచే దైవారాధన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు ఉదయం నుండి నూతన వస్త్రాలు ధరించి సాంప్రదాయ పద్ధతిలో చర్చికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు ఆధ్వర్యంలో 100 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ర్యాలీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ భారతదేశానికి ప్రజాస్వామ్యానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని మేధావులు గుర్తించి ఆనాటి తాస్కెంట్ ప్రస్తుత ఉజ్బెకిస్తాన్లో గుర్తించి 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ ఆవిర్భావం హసరత్ మొహానీ చెట్టియార్ల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఓటు హక్కు కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, సంస్థానాల విలీనం కోసం, స్వాతంత్ర ధ్యేయం కోసం వేలాది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారన్నారు. ఈ సందర్భంగా వేములవాడ ప్రాంతంలో రద్దు చేసిన ఎస్సీల పట్టాలు వెంటనే వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిప్పాపురం బుడిదికుట్టలో రైతుల నుండి స్థలాలు లాక్కున్న వారిని వెంటనే రైతులకు తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అజ్నా వేణు, కేవే అనసూర్య, దుడ్రపల్లి రవీందర్, ఎల్ల దేవరాజ్, శ్రీరాముల నర్సయ్య, పందుల మల్లేశం, గాజుల వజ్రవ్వ, కోరేపు క్రాంతి, కోరేపు శ్రీను, పెరిక మణితేజ, రామయ్య తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు. జోహార్ బద్దో మెల్లారెడ్డికి, జోహార్ నాయి నారాయణ రెడ్డికి, జోహార్ అలవేలు ప్రభాకర్ కు, జోహార్ సిగ్గిరెడ్డి భూపత్ రెడ్డికి, జోహార్ గుమ్మి పుల్లయ్యకు, జోహార్ గడ్డం తిరుపతి రెడ్డికి, జోహార్ కేవి శ్రీనివాస్ రెడ్డికి, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాటమర వీరులకు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి సిపిఐ, వర్ధిల్లాలి సిపిఐ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు బ్రిడ్జి నుండి మహాలక్ష్మి శివరస్త వరకు సిపిఐ 100 సంవత్సరాల శతజయ ఉత్సవాలలో భాగంగా ఈరోజు ర్యాలీగా వచ్చి మహాలక్ష్మి టెంపుల్ వద్ద ఇలా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇలా ప్రధానంగా చూస్తే దేశంలో ఈ యొక్క ప్రాంతంలో వందల ఎకరాల భూములు తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ కొట్లాడి రైతులకు పంచిన ఘన చరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీది. ప్రధానంగా చూస్తే దున్నేవాడికి భూమి కావాలి, కూలీకి రేట్లకు అనుకూలంగా ఉండాలనేది కమ్యూనిస్టు పార్టీ రైతు కూలీల సంఘాలు పెట్టి రైతు కూలీల కోసం, వ్యవసాయ కార్మిక సంఘాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులైనటువంటి ఈ యొక్క ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ఇక ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఎంతో మంది ఉద్దగిరిల్లో అమరులైనటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ప్రధానంగా చూస్తే 100 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ యొక్క కార్మికులకు, నిరుపేదలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుందని ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని వేములవాడ నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా దళితుల జాగాలు బ్లాక్ లిస్టులో పెట్టి కొన్ని పట్టాలను రద్దు చేసి లాక్కోవడం జరిగింది. ప్రధానంగా ఇలా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీని ఇలా మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇలా నాంపల్లి పల్లగుట్టలో దళితుల మైనార్టీ కులాలకు చెందిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన జాగాలను ఎందుకు లాక్కున్నారని మేము అడుగుతాం. ప్రధానంగా చూస్తే ఇలా మరిపల్లి లాంటి ప్రాంతంలో దళితుల ఒక్క జాగాలు బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టిరని మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని. ఇలా అదొక్కటే కాకుండా వేములవాడ, తిప్పాపురం, బూడిదికుంటలో ఇలా ఆ ఒక్క సాగు చేసుకుంటున్నటువంటి దళితుల జాగాలు ఇలా ఎందుకు లాక్కోవడం జరిగిందని మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఇలా పూర్తిగా పోడు చేసుకున్నటువంటి రైతులకు పట్టాలు ఇచ్చుట్లో ఎందుకు లోపం జరిగిందని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా ఆ పోడు జాగాలలో కేసులు ఎందుకు ఎత్తివేయలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థన చేయవలసిన అవసరం ఉంది. సిఐటియు పవర్లూమ్ మరియు వార్పిన్ వైపని వర్కర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో మ్యాక్స్ సంఘాల అధ్యక్షులు ఏల్దండి శంకర్కు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా కోడం రమణ మాట్లాడుతూ కార్మికుల ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం టెస్కో ద్వారా మ్యాక్స్ సంఘాలకు ఇచ్చిన ఆర్డర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికులకు 2025 జనవరి 1 వరకు కూలీ పెంచి నిర్ణయించాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వ
ఆర్వీఎం వస్త్ర ఉత్పత్తిని నిలిపివేస్తామని తెలియజేస్తూ సిఐటియు పవర్లూమ్ మరియు వార్పిన్ వైపని వర్కర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో మ్యాక్స్ సంఘాల అధ్యక్షుడికి డిమాండ్ నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం, వైపని యూనియన్ నాయకులు ఒగ్గు గణేష్, ఏలిగేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మనల్ని జాయింట్ కావచ్చు అధికారులు ఆలసీలను మన తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ 1 year నుంచి పని లేదు సార్, మీకు తెలుసు. లేకపోవడంలో కార్మికులకు ఉపాధి అయ్యింది. ఇప్పుడు వచ్చే ఆర్డర్లలో యారన్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసి కొంత ప్రోత్సాహం అందించింది. ఇప్పుడు కార్మికులకు కూడా కొంత వేజెస్ పరంగా పెంచాలని చెప్పి మేము అధికారులకు పైకిచ్చాము. మనకు మ్యాక్స్ సంఘాల ద్వారానే ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది కాకుండా మేము మ్యాక్స్ సంఘాల అధ్యక్షులు మీకు కూడా ఒకటి లెటర్ ఇస్తున్నాము. ఆల్రెడీ ఒక January 1st వరకు ఇప్పుడు ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది. 1వ తారీఖులోపు మీరు చర్చించి మాట్లాడి కొంచెం కార్మికులకు పవర్లూమ్ కార్మికులు కావచ్చు, వార్పిని వైపని కార్మికులకు కూలి పెంచే విధంగా నిర్ణయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే ఆర్డర్లకు సంబంధించి ఏదైనా టెస్ట్ ద్వారా మనం మ్యాక్స్ సంఘాలకు వస్తుంది కాబట్టి ఆర్డర్లకు ఇచ్చే ముందే కొంచెం కార్మికులతో చేసిన తర్వాత మీరు ఆర్డర్ తీసుకోవాలని చెప్పి సహకరించాలని చెప్పి మా విన్నపం. మీ కంప్యూటర్ తెచ్చుకుంటాం. ఇప్పటివరకు ఏంటంటే మీరే యారను అని మీరు తయారు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కూడా అందులో ఏదో కార్మికులు ప్రభుత్వ ఆర్వీఎం పీసీ వస్త్రాలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ వైపని కార్మికులకు సంబంధించి కూలీ పెంచి నిర్ణయించాలని చెప్పి ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్, వార్పిన్ వైపన్ వర్కర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో మ్యాక్స్ సంఘాల అధ్యక్షులు గారికి ఎల్దండి శంకర్ గారికి మరి లెటర్ని ఇవ్వడం జరిగింది. మరి January 1 లోపు చర్చించి కూలీ పెంచే విధంగా నిర్ణయం చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. కార్మికులకు సంబంధించి గత సంవత్సర కాలంగా ఇక్కడ ఉపాధి లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇక్కడ ఈ ఆర్వీఎం పీసీ వస్త్రం ఆర్డర్ ఇచ్చింది. యారన్ బ్యాంకు ద్వారా కూడా కొంత ఆర్థికంగా వెసులుబాటు కలిగే విధంగా వీళ్లకు యారన్ను కూడా ప్రభుత్వమే అందించడం జరుగుతుంది. కాబట్టి మరి కార్మికుల ఉపాధి కోసం ఇచ్చినటువంటి ఆర్డర్లో కార్మికులకు కూడా కొంత మెరుగైన ఉపాధి వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని, పవర్లూమ్ కార్మికులకు సంబంధించి పీసీ షూటింగ్ వస్త్రానికి మీటర్కు 3.5, షెట్టింగ్కు 3 రూపాయలు, వార్పిన్ కార్మికులకు సంబంధించి దోసాటు 1000 పోగుల వరకు 300 రూపాయలు, ధోతీస్ అనేది 500 మీటర్లకు ఒక 300 రూపాయలు, 500 మీటర్ల వరకు 300 రూపాయలు నిర్ణయించి వైపన్ కార్మికులకు కూడా 130 పోగులకు 130 రూపాయలు అనేది డిమాండ్లతో ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే వారు కూడా వాళ్ళ కమిటీతో చర్చించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పి ఆ రకంగా వెంటనే నిర్ణయం తెలియాలని చెప్పి మా కార్మికుల కూలి పెంచాలని చెప్పి సందర్భంగా వారిని కోరడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ, ప్రభుత్వం తరపున సినీ ప్రముఖుల ముందు కొన్ని ప్రతిపాదనలు. సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన, ఓ ఎస్ఐ సహా మహిళా కానిస్టేబుల్ సూసైడ్ కలకలం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.